నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ స్థానిక ఎన్నికలపైన చాలా గ్రామాలలో మేము సర్పంచ్గా పోటీ చేస్తామని ఇంతకుముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే కొన్ని నెలల క్రితమే మేము నిలబడుతున్నామని కొందరు గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న నాయకులకి దావతులు ఇచ్చుకుంటూ నన్నే గెలిపారనుకుంటూ ఆ ఊర్లలో ఉన్న కొందరు పెద్ద మనుషులకి దావత్ ఇచ్చే కార్యక్రమాలు చేశారు. అందులోనూ మా ఊర్లో తెలిసిన ఒక బ్రదర్ సర్పంచ్ ఎన్నిక వచ్చినప్పుడు నేను పోటీ చేస్తా అని చెప్పిండు. ఆయన అలా చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవగానే ఆయన తన ఉన్న ఎకరాన్ని అమ్ముకున్నాడు. దేనికోసం? సర్పంచ్ పోటీలు వస్తున్నాయి, పెద్దలకు తినిపియాలి తాపియాలనే విషయంలో తొందరపడి ఓ ఎకరం అమ్ముకున్నాడు. తర్వాత ఎన్నికలు కొంత లేట్ అయిన తర్వాత ఇంకో 20 గుంటలు అమ్ముకున్నాడు. అట్లా మొత్తము 2 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చేటట్టు లేదని ఆయన కామ్గా ఉన్నాడు ఈ పరిస్థితిలో. అంటే ఇదే విషయాన్ని నిన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ జర ఆగుర్రి, తొందరపడకుర్రి, సంతోషపడకుర్రి, మీరు అనవసరంగా పప్పులో కాలేకుర్రి, అక్కడ 42% రిజర్వేషన్ బీసీలకు ఈ ఎన్నికలు అమలు చేస్తున్నా చెప్పినప్పటికీ అది అయ్యేటట్టు లేదు. ఓన్లీ ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కానీ ఈ స్థానిక ఎన్నికలకు కానీ గెలిచే దిశగా వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉండరు అనుకుంటూ మీరు అనవసరంగా దావతులనే పేరుతోటి పెద్ద మనుషులకు కానీ లీడర్లకు కానీ మీ ఆస్తుల్ని ఆగం చేసుకుంటూ మీ వ్యవస్థని ఖరాబ్ చేసుకోకుండా అంటూ చెప్పడం జరిగింది. అదే ఇష్యూని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఎన్నికలు వస్తున్నాయని సంబరపడకండి, పోటీ చేసేటోళ్ళు ముందుగానే ఖర్చు పెట్టుకోకండి, దసరా పండుగ పేరుతో దావతులు ఇవ్వకండి. ఎందుకంటే ఎన్నికలు జరిగేది కష్టమేనని తెలుస్తుంది. బీసీల రిజర్వేషన్లపై ఎప్పటికైనా హైకోర్టులో పంచాయతీ నడుస్తుంది. అది ఎటుగాక ముందే సర్కార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ ఎన్నికలు జరిగేది అనుమానమేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అటు ఎన్నికల సంఘంలోనూ పని చేసిన ఆఫీసర్లు అంటున్నారు, ఒకవేళ కోర్టు ఎన్నికలను రద్దు చేస్తే ఖర్చు పెట్టిన పైసలన్నీ ఖతమైనట్లే లెక్క, అందుకనే జర జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు ఇస్తుర్రు. జర ఆగంగా స్థానిక ఎన్నికలు కష్టమే, కాదని ఖర్చు పెట్టుకుంటే ఇక మీ ఇష్టం, తొందరపడి ఇప్పుడే దావత్లు ఇవ్వకండి, ఎన్నికలు ఆగితే అప్పుల పాలై ఆగమవుతారు, రిజర్వేషన్లు రాజ్యాంగంబద్ధంగా లేవట. న్యాయ నిపుణులు ఇదే మాట చెప్తుర్రు, ఎన్నికల సంఘంలో పనిచేసిన ఆఫీసర్లు ఇదే ముచ్చట అంటుర్రు. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగుర్రి. ఇక్కడ చూడండి, మన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన ముచ్చట పరంగానే కోర్టులో కేసు ఉన్న జీవో తెచ్చినాం అంటే వీళ్ళు ఎంత మేధావులు అంటే తెలుసా మిత్రులారా, ఇక్కడ ఏముంటారు, కోర్టులో కేసు ఉన్న జీవో తెచ్చుకున్నాం, అందుకనే కొంచెం చదివిన వాళ్ళని గెలిపించాలని ప్రజల్ని మనవి, నా యొక్క మనవి, విద్యార్థులకు మనవి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనవి, చదువుకునేటోళ్ళకి ఓటేయండి. ఇక్కడ ఏమన్నాడు, కోర్టులో కేసు ఉన్నా కూడా జీవో తెచ్చినామట. ఆ జీవోని ఎవరు అమలుపరిచిర్రు? గవర్నర్ దగ్గర అదే బీసీ ఆర్డినెన్స్ అది అక్కడ పెండింగ్లోనే ఉన్నది. దానిపైన ఎటువంటి ఏం కూడా చెప్పలేదు, గవర్నర్ గారు కూడా ఏం ఆమోదించలేదు, ఏం చేయలేదు. ఎవరిని అడిగి 42 రిజర్వేషన్ని వీళ్ళు అమలు చేశారు, ఎవరిని అడగల, వీళ్ళకి వాళ్ళే. మేము పట్టిన కుందేలకి 3 కాలంటే 3 కాలు, మేము పట్టిన కుందేలకు 10 కాలంటే 10 కాలు అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారం. అయితే ఆ కోర్టులో నడుస్తున్నా కూడా, ఆ కేసు కోర్టులో ఉన్నా కూడా వీళ్ళు జీవో తెచ్చుకున్నారట. ఎవరిని అడిగి తెచ్చుకున్నారు జీవోలు? ఎవరికైనా అడిగిరా? వీళ్ళు అడగలే కదా. కాంగ్రెస్ మాటిస్తే తప్పదు, బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీని అడిగే దమ్ము బీజేపీ నేతలకు లేదా? ఎరువుల పేరుతో బీజేపీ మోసం చేస్తుంది, కావాలనే కేంద్రం ఎరువులు ఇస్తలేదు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అసలు ఈయనకు పీసీసీ పదవి అధ్యక్ష ఇవ్వడమే బుద్ధి తక్కువ పని నాకు తెలిసి. దీని మించిన బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. ఈరోజు చదువుడు కూడా వేస్టే, చదువుకునే కూడా వేస్టే. గ్రాడ్యుయేషన్లు గొప్ప చదువులు చదివి అనవసరం అనిపిస్తుంది వీళ్ళ మాటల్లో వింటుంటే. ఒక విషయం పైన కోర్టులో కేసు నడుస్తున్నా కూడా వీళ్ళు జీవో ఎట్లా తెస్తారు అంటే ఇది ఓట్లు దండడానికి, ప్రజల్ని మరోసారి ముంచడానికి, ప్రజల్ని మోసం చేయడానికి వీళ్ళ ప్రయత్నాలు. ఇక ఈటల రాజేందర్ గారి మాటలు చూసుకుంటే, స్థానిక ఎన్నికలు కష్టమే, రిజర్వేషన్ ప్రక్రియ అంతా తప్పులే, కోర్టులో కేసు ఉండగానే నోటిఫికేషన్ ఎట్లిస్తారు, ప్రజలను మోసం చేసేందుకే షెడ్యూల్, ఎన్నికలు జరగని న్యాయ నిపుణులు అంటుర్రు. ఎంపీ ఈటల రాజేందర్ గారు ఆయన అదే నేను చెప్పేది ఏమంటున్నా అంటే, ఈ పాటికే చాలామంది ఖర్చులు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల పలుపలు ఊర్లలో పలుపలు ఎన్నికల్లో వస్తున్నాయని చాలా వరకు పెద్ద మనుషులకు కానీ యువతకు కానీ దావతులు ఇచ్చురు, అలాంటి ఎన్నో సాగినాయి. చాలామంది అప్పుల పాలు కూడా అయ్యారు, చాలామంది అయితే పాటలు కూడా పాడించుకున్నారు. అయితే మీరు సరే అందరికీ సర్పంచ్ ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలని అందరికీ ఉంటుంది, ఎవరికి ఉండదని నేను చెప్తలేను. కానీ వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఈరోజు
ఎవరైతే సర్పంచ్గా కంటెస్ట్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. వీళ్ళకి చాతన కావడం లేదు. ఎన్నికలు పెట్టాలంటే దమ్ముండాలా, ఏముండాలా? ఎన్నికలు పెట్టాలంటే దమ్ముండాలా. అది కేసీఆర్ గారి హయాంలోనే చూసాం. వీళ్ళ హయాంలో ఓట్ల కోసమే మాటలు ఉంటాయి. ఓట్ల కోసమే వీళ్ళ మాటలు కూడలు దాతాయి, కానీ వీళ్ళ గడప దాటి ఒక గ్యారెంటీ కూడా బయటికి రాదు. అందుకని జర తొందరపడకుర్రి, ఆగుర్రి, ఖర్చు పెట్టుకోకుండ్రి, దసరా పేరుతో దావతిత్తులు ఇచ్చి ఆగం కాకుర్రి. ఈ దసరా అయిపోగానే ఎన్నికలు ఉండయి. పెద్ద పెద్ద నిపుణులే చెప్తా ఉన్నారు ఇది కాని పని అని. వీళ్ళేమో ఎన్నికల కోడ్ అమలు చేసేసిర్రు, ఏకంగా అంటే ప్రకటించేసిర్రు వీళ్ళు. అందుకనే దయచేసి ఎవ్వరు కూడా తొందరపడి మీ ఆస్తుల్ని అమ్ముకొని మరి ఆస్తులు అమ్ముకునే స్థితిలో ఉంటే అప్పు తెచ్చి మరి దావతులు ఇచ్చే కార్యక్రమాలు పెట్టుకోకండి. ఈ ప్రభుత్వాన్ని నమ్మేది తక్కువ, వీళ్ళు చేసే పనులు కూడా తక్కువే, వీళ్ళ అంచనాలు కూడా తక్కువే. వీళ్ళకు ఎట్లా గట్టెక్కాలో అర్థం కావట్లేదు, అంత దమ్ము కూడా సరిపోవట్లేదు. వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది కొన్నిసార్లు.